హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే పూల మొక్కల గురించి అండి. మన గార్డెన్లో కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా మనం పెంచుతూ ఉండాలి. ఎందుకంటే ఈ పూల మొక్కలను పెంచడం వల్ల హనీ బీస్, బటర్ఫ్లైస్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి. ఎలాగో మనం కూరగాయల మొక్కలు ఉంటాయి కాబట్టి గార్డెన్లో అవి పాలినేషన్కి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. దీనికోసం ఒక ద్రావణాన్ని అయితే తయారు చేస్తున్నాను. పూలు బాగా ఎక్కువగా పూయడానికి ఈ ద్రావణం బాగా పనిచేస్తుందండి. ఒక ఖాళీగా ఉన్నటువంటి ఒక డబ్బా తీసుకుని ఇందులోకి నేను బోన్ మీల్ వేస్తున్నానండి. 3 స్పూన్ల వరకు బోన్ మీలు. ఇది మస్టర్డ్ కేకు, ఆవు తెలగపిండి, ఇది ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. అలాగే ఇందులోకి మాగిన అరటిపళ్ళు అయితే చాలా బాగా పనిచేస్తాయండి. మాగిన అరటిపళ్ళు ఒక 1/2 డజన్ వరకు తీసుకున్నాను. వీటిని బాగా మెత్తగా చేత్తో ఇలా మెదిపి అందులో వేసేయాలి. ఇందులోనే బెల్లం, ఒక 50 గ్రాముల వరకు బెల్లాన్ని కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి మనం 3 రోజులు పర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల పూల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి ద్రావణం అయితే కనుక. మొగ్గలు ఎక్కువగా వస్తాయి, పూలు బాగా పోస్తాయి, మొగ్గలు అవి రాలిపోకుండా ఉంటాయండి. అలాగే ఇందులో బోన్ మీలు, మస్టర్డ్ కేక్ ఇవన్నీ వేయడం వల్ల వేర్లు కూడా బలంగా పెరుగుతాయి. ఇందులో బెల్లం కూడా వేసిన తర్వాత ఇది బియ్యం కడిగిన కడుగు 1 లీటర్ వరకు నేను పక్కన పెట్టానండి. ఈ కడుగును కూడా ఇందులో వేసేసుకుని ఓ 2 లీటర్ల వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కొంచెం బస్తా సంచి కానీ పైన పెట్టేసండి కవర్ చేసి ఒక 3 రోజుల వరకు మార్నింగు ఈవినింగు కూడా క్లాక్ వైజ్లో కలుపుతూ ఉండాలి. ఎండలో పెట్టకుండా షేడ్లో ఉంచాలండి. ఇట్టిని అయితే కనుక ఇలా క్లాక్ వైజ్లో మాత్రం కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్లే పర్మెంటేషన్ అయ్యి మైక్రోబ్స్ అయ్యి ఫామ్ అయ్యి పూల మొక్కలకైతే కనుక పూలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఈ క్లాత్తో కవర్ చేసేస్తున్నాను. మా గార్డెన్లో మందార మొక్కలు, సంపెంగ, పత్తి మందారం, మల్లె, విరజాజి, కనకాంబరం మొక్కలు, చిన్న నందివర్ధనం ఈ మొక్కలన్నీ ఉన్నాయండి. ఇది ఎల్లో మందార చూడండి, ఇది హైబ్రిడ్ మందార, ఇది వైట్ ఎల్లో డబల్ షేడ్ చూడండి. చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా. ఈ చెట్టుకి ఎక్కువ మొగ్గలు రావాలి, మొగ్గలు రాలిపోకుండా పూలు ఎక్కువ పూయడానికి ద్రావణం పనిచేస్తుంది. అలాగే కనకాంబరం మొక్కలు ఇవి నర్సరీ బ్యాగ్లో వేసాను, చిన్న మొక్కలు, అవి బాగా పెద్దవి అయ్యాయి చూడండి. ఇంక తిరిగి నేను ఇందులోనే పెట్టలేదు, చిన్న బ్యాగ్లోనే ఉంచేసాను. పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఇందులో వచ్చిన విత్తనాలు నేను స్టోర్ చేసి ఇంకా నేను నారు అయితే పెంచుతానండి. నారు వేసి మళ్ళీ నేను మొక్కలను అయితే పెంచుతాను. కనకాంబరం మొక్కలు ఇది ఎడేనియం ప్లాంట్. ఇవి కూడా పూలు బాగా ఎక్కువగానే పోస్తుంది మనం ఇచ్చే ద్రావణం వల్ల. ఇందులో మస్టర్డ్ కేక్ని యూజ్ చేసాం కదండి. ఈ మస్టర్డ్ కేక్ అయితే కనుక మన టెర్రస్ గార్డెన్లో పూల మొక్కలకైతే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఈ మస్టర్డ్ కేక్ మామూలుగా వర్షాకాలం, శీతాకాలం అయితే కనుక పొడిలా మనం మొక్కకి 1 స్పూన్ చొప్పున ఇవ్వచ్చండి నెలకొకసారి. అదే సమ్మర్లో అయితే కనుక ఇలా ద్రావణంలా ఫర్మెంటేషన్ చేసి ఇవ్వచ్చు. మస్టర్డ్ కేక్లో అయితే నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ రిచ్గా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మట్టికి పోషకాలు అందించి మొక్క ఎదుగుదలకైతే మాత్రం ఉపయోగపడుద్ది. మస్టర్డ్ కేకు మనం మొక్కలకి ఇవ్వడం వల్ల అండి పొడిలో ఇచ్చినా ద్రావణంలో ఇచ్చినా కానీ మట్టిలో వచ్చే పురుగులు ఉంటాయి చూసారా. మా గార్డెన్లో అయితే ఒకసారి శంఖం పురుగులు అయితే వచ్చాయండి. అలాంటి శంఖం పురుగులు అవి కూడా ఈ మస్టర్డ్ కేకు యూజ్ చేయడం వల్ల అవి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల మట్టిలో తేమను కూడా ఉంచుతుంది. అందుకని సమ్మర్లో అయితే కనుక ఇలా పర్మెంటేషన్ చేసి మస్టర్డ్ కేక్ని అయితే మనం ఇవ్వచ్చు. అలాగే బోన్ మీల్లో కూడా ఫాస్ఫరస్ కాల్షియం అయితే ఎక్కువగా ఉంది. చూడండి 3 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. 3 రోజులు కూడా నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లాక్ వైజ్లో కలిపాను. ఇప్పుడు నేను ఈ ద్రావణాన్ని ఒక బకెట్లో వేసి మూడు లీటర్లండి ద్రావణం. దీనికి నేను 1:3 రేషియోలో కలుపుతున్నాను. మొక్క సైజుని బట్టి ఒక పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వాలి, లేదు అంటే ఒక ఈ లీటర్ డబ్బాతో ఇస్తే సరిపోద్దండి. మందార మొక్కలకి మా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి కూడా నేను ఒక్కొక్క లీటర్ చొప్పున ఇస్తూ ఉంటాను. అలాగే మనం సమ్మర్లోని వాటరింగ్ అయితే కనుక 2 పూట్ల చేయాలండి. మందార మొక్కలు 6-8 గంటల వరకు ప్రతి పూల మొక్కలకైతే ఎండ ఉండాలి. సమ్మర్లో కొంచెం షేడ్లోనే ఉండాలండి మందారాలు, గులాబీ మొక్కలు ఇవన్నీను. మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆకుల మించి వాటరింగ్ చేసామంటే ఆకుల మీద ఉన్నటువంటి ఎటువంటి చీడలు ఉన్నా దుమ్ము ధూళి పోయి ఆకులు అవి నీట్గా ఉంటాయి సమ్మర్లో. మనం ఇందులో బోన్ మీల్ని కూడా కలిపాం కదా, ఇందులోని ఫాస్ఫరస్ కాల్షియం ఎక్కువగా ఉందని చెప్పాను కదండి. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల పూలు ఎక్కువగా పోస్తాయి. అలాగే ఈ ఫాస్ఫరస్ వల్ల మొక్కల వేర్లు బలంగా పెరుగుతాయి. ఈ బోన్ మీల్ మనం పాటింగ్ మిక్స్లో కూడా వేయచ్చు, పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి కూడా. అలాగే నెలకు ఒకసారి 1 స్పూన్ చొప్పున ఇవ్వచ్చు. ఇది సంపెంగ మొక్క అండి, సింహాచలం సంపెంగ. పక్క నుంచి కొమ్మలు వస్తున్నాయి చూసారు కదా. ఇది కొన్నప్పుడు మనం నర్సరీలో కొన్నప్పుడు 2-3 కొమ్మలు ఉండేవి అయితే తీసుకోవాలండి. ఇదైతే ఒకటే కొమ్మ ఉంది. ఇదేమో పత్తి మందారం. దీన్ని అయితే నేను ప్రూనింగ్ చేసేసాను. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇంకా కొమ్మలు అవి ఎక్కువగా వచ్చాయి చూడండి. కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల మొగ్గలు ఎక్కువగా వచ్చి పూలు కూడా ఎక్కువగా వస్తాయి. ఈ మందారానికి అయితే మాత్రం మిల్లీ బగ్స్ అది వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండాలండి. చూసి మనం చెక్ చేసుకుని వేలుతో నిలిపేసుకుంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలాగే మా గార్డెన్లో మల్లి విరజాజి అవి అయితే ఒక్కొక్క మొక్క ఉన్నదండి. మల్లి మొక్క అయితే కనుక ప్రూనింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ కాపండి దీనికి. అందుకు నేనైతే ప్రూనింగ్ ఇందులో మాగిన అరటిపళ్ళను కూడా వేసాం కదండి. ఈ అరటిపళ్ళు అయితే పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఈ పొటాషియం ఉండడం వల్ల పూలు అయితే ఎక్కువ పోస్తాయి. మనం ఈ సమ్మర్లో అయితే ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే పూలు ఎక్కువగా పోస్తాయి, మొక్కలను కూడా ఎండ నుంచి కాపాడుకోగలుగుతాం. ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.